ఇయ్యల్లడు సంది ఇక హైదరాబాద్లో తప్పించి ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా హైదరాబాద్లో ఉండొద్దు. ఎవరు ఉన్నా వాళ్ళే ఉండాలి. చక్కగా చెరువుల కాడ టెంట్ వేసుకొని వండాలి. లేకుంటే కేసీఆర్ సార్ కోపం చేస్తాడు. అటే కాల పని చెప్తాడు. ఎందుకంటారా, ఇగో అసెంబ్లీలో పద్దు ముచ్చట మీద మాట్లాడుకుని ఒడిచిపోయింది కదా. ఇక స్పీకర్ సారు అందరికి సెలవు ఇచ్చి శనార్థులు చెప్పిండు. ఇవాళ మన అసెంబ్లీ తీన్మార్ వార్తలకు ఎక్కే ముచ్చట్లు అస్సలకే లేవు. ఎమ్మెల్యే సార్లు సజ్జల మీద అడుగుడు, సర్కారోళ్ళు సమాధానం చెప్పుడు నడిచింది. పైసల ముచ్చట్ల మీదనే చాలా సేపు మాట్లాడిండ్రు. అటెంక ఈటల సార్ లేచి పైసలు ఎట్లొచ్చేది, ఎట్లా ఖర్చు పెట్టేది చెప్పుకుంటా అయిండు. ఎవరు ఊహించని పద్ధతిలో అనేక పథకాలను ఒకటి మీద ఒకటి మీరు అనౌన్స్ చేస్తున్నప్పుడు కొంత ఇవన్నీ అయితే అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది అధ్యక్ష. ఇక నడిమిట్లా అవతలి పార్టీలు కూడా కొన్ని పద్దుల మీద ఒద్దిచ్చొద్దిచ్చి అడిగిండ్రు. అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ తిడుతుంటారు. మరి తెలంగాణ ధనిక రాష్ట్రం ఉండడానికి, రెవెన్యూ సర్ప్లస్ ఉండడానికి కాంగ్రెస్ పార్టీ కారణం కాదా అని చెప్పి మనం చేస్తున్నాం. ప్రభుత్వం ఈరోజు కేరళ వాళ్ళకి కడుతున్నాం, చాలా సంతోషం. కానీ మరాఠీలు, కన్నడిగలు మన దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకు మంచి భవనం కట్టించి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక స్నేహభావమైనటువంటి హస్తాన్ని వాళ్ళకి అందించాల్సిన. ఇలా ఆకాశంలో సగం మేమే అంటారు, భూమిలో సగం మేమే అంటారు, అన్నిట్లో సగం మేమే అంటారు. కానీ మాట మాట్లాడే కాడ మాత్రం సమయం ఇవ్వకపోతే ఎట్లనయా? ఆలోచించాలి సబతానా. అందరూ మాట్లాడినాక అసెంబ్లీకి తాతిలిచ్చిండు స్పీకరు. ఇక మన పాలోళ్ళ అసెంబ్లీలా జగనాలు పార్టీ మనిషి రాజేందర్ రెడ్డి సార్ మాట్లాడంగానే అట్నుంచి అచ్చెన్నాయుడు సార్ లేచిండు. రాజేంద్ర రెడ్డి గారు ప్రతిదీ తెలివిగా మాట్లాడతారు. జపనీస్ గురించి ఒకసారి 2 సార్లు మాట్లాడితే సరదాగా ఉంటుంది, కానీ ప్రతిరోజు అదే మాట్లాడితే దానివల్ల ఏదో అనుకుంటారు ప్రజలు. సబ్జెక్టు చెప్తే తెలివి అంటారు, చెప్పకుంటే తెలివి లేదంటారు. మరి ఏమో, మరి మాకు రూల్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ తెలివితేటలు కూడా చెప్తే బాగుంటుంది. వెంకశిరి జగనాల్ వంతొచ్చింది. ఇదే సభలోనే చంద్రబాబు నాయుడు గారు మీ అంతు చూస్తాను మమ్మల్ని అన్నారు. కళ్ళు ఇంత పెద్ద పెద్ద చేసి దానికి సంబంధించిన ప్రివిలేజెస్ మోషన్ పెండింగ్ ఉంది. మళ్ళీ మీ మంత్రులు ఏమేమన్నారు, ఆయన సైజుతో మమ్మల్ని అన్ని భయపడిస్తాడు. నేనేంటి దోపిదారుని కాదు, గోండాను కాదు, రౌడీని కాదు. నన్ను చూసి నువ్వెందుకు తెరిచిపోవాలి? నాలాగా అవ్వాలంటే నీకు తరతరాలని నాలాగా అవ్వలేవు. నువ్వు నీకు కాదది, నీకు రాదుకోడన్నది. ఈ కిස්සర బిස්සరా ఈడి కొడిచిపోయినాక గమున్న సభల జరిగిన లొల్లి ముచ్చట ఎల్లబెట్టిండ్రు చంద్రాల తమ్ముళ్ళు. అవు గట్లా జరిగేది కాకుంటే సారీ చెప్తున్నామన్నారు జగనాల్ పార్టీ వాళ్ళు. బేషరతుగా క్షమాపణ చెప్పడానికి మేమేమాత్రం కూడా గిలిగా కూడా తీరుతాం అధ్యక్ష. ఈరోజు మీరు పడటం మాకు ఇష్టం లేదు కాబట్టి తండ్రి లాంటి మీకు క్షమాపణ చెప్పడంలో మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు అధ్యక్ష. మరి మీరు కనుక మెచ్చుకొని ఉంటే మేము చింతిస్తున్నాం అధ్యక్ష. ఇగో గివ్వి ఇయాటి అసెంబ్లీ ముచ్చట్లు. నా బాధ్యతలు ఎప్పుడైనా ఫెయిల్ కావచ్చు నేను, బట్ నాట్ వాంటన్లీ. కావాలని మాత్రం నేను చేయను తప్ప ఇప్పుడు కూడా. అలాంటి నేపథ్యంలో జరిగినట్టు సంఘటనలు చూస్తే చాలా బాధేస్తున్నారు, చాలా బాధేస్తుంది. నేను ఏమి చేశాను, మీకు ఏమి తప్పు చేశాను, నేను అలా మాట్లాడారేమిటి అని